మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఏం బ్రతుకుతున్నాము రా, అసలు ఎందుకు పుట్టామో కూడా తెలియడం లేదే, ఏం చేస్తున్నామో అర్థం అవ్వడం లేదే, ఎందుకు నా జీవితం ఇలా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు అనిపిస్తుంది అంటే శరీరానుసారమైన మనస్సుతో జీవించినప్పుడు. కానీ ఆత్మానుసారమైన మనస్సుతో గనక నీవు జీవిస్తే దేవుని చిత్తం నెరవేరుస్తావు. దేవుని చిత్తం నెరవేరిస్తే దేవుడు నీ వల్ల సంతోషిస్తాడు. దేవుడు నీ వల్ల సంతోషిస్తే అప్పుడు నీకు అనిపిస్తుంది నీ హృదయం నిండా సంతోషముతో. ఏమన్నా తెలుసా, అసలు నేనేనా, ఏందిరా ఇలాంటి బ్రతుకు నేను బ్రతుకుతున్నానా, ఇంత గొప్పగా జీవిస్తున్నానా, ఆ విధంగా నీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆత్మానుసారమైన మనసు జీవంలో నడిపిస్తుంది, నిన్ను బ్రతికింపజేస్తుంది, బ్రతకడానికి ఆశ పుట్టిస్తుంది. అలాగుననే లోకంలో ఆస్తి ఉన్నా, లోకంలో పేరున్నా సమాధానం పోతుంది. ఇంట్లో సమాధానం ఉండదు, నీలో సమాధానం ఉండదు. కానీ ఆత్మానుసారమైన మనస్సు కలిగి జీవిస్తే నీకు సమాధానము దేవుడిస్తాడు, నీ కుటుంబానికి సమాధానం దేవుడిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మానుసారమైన మనస్సు కలిగి జీవించి జీవములు సమాధానముగా జీవిస్తారని దేవుని బిడ్డ మనవి చేసుకుంటూ దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మాకందరికీ కూడా శరీరానుసారమైన మనస్సు తీసివేసి ఆత్మానుసారమైన మనస్సులో మేమందరం కూడా మా జీవితాలను కొనసాగించుటకు కృపను అందించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.